కూడా అతడు ఏమాత్రం కూడా మనసు మార్చుకోలేదు. కయ్యేను మనసు మార్చుకోకుండా గమనించండి, అతని ఆలోచన ప్రకారంగానే గమనించండి. అతడు నడవడం కొనసాగించుకున్నట్టును బట్టి దేవుని చేత చెప్పండి, దేవునికి వేరు చేయబడ్డాడు. దేవుని నుండి అంట త్రోసివేయబడ్డాడు అన్నమాట. స్తోత్రం చెప్పండి. అతనే కాదు, గమనించండి, బిలాము పరిస్థితి కూడా అంతే. బాలాకు వచ్చి అడిగినప్పుడు, ఇజ్రాయిల్ని శపించడానికి రమ్మన్నప్పుడు, ధనమిత్తానన్నప్పుడు బిలాము కూడా తన దేవునికి ప్రార్థన చేయాలి, దేవుడు వెళ్ళమంటే వెళ్తాను, లేదంటే లేదని చెప్పిన పెద్ద మనిషి దేవుని సముఖంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే దేవుడు వెళ్ళొద్దన్నాడు. వారు ఆశీర్వదించబడిన జనము, వారిని శపించడానికి వెళ్ళరాదు, వెళ్ళిన ఎడల నీవు శాపగ్రస్తుడు అవుతుంది. దేవుడు స్పష్టంగా మాట్లాడితే ధనాన్ని ఆశించంట, బహుమానమును ఆశించంట అతడు దేవుని విసర్జించిన వాడిగా కనబడ్డాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు తన దూతను సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో మనం చూడొచ్చు. బిలాము ప్రయాణం వెళ్తుండగా మార్గమందు దేవుని దూత ఖడ్గము దూసంట ఎదురుగా నిలబడినప్పుడు కూడానంట కానకంట బిలాము ప్రవర్తించి బహుమానము కొరకు పరుగు పెట్టిన వాడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈనాడు చాలా మందికి ఏం అవసరము లేదంట, బహుమానమే అవసరము. ఈనాడు చాలా మందికి పదవే అవసరము. ఈనాడు చాలా మందికి డబ్బే అవసరము. ఈనాడు చాలా మందికి వారు కోరినట్టుగా, వారు అనుకున్నట్టుగా వాళ్ళు పొందుకోవాలని అదే ఉద్దేశంలో పీడైపోయి ఉంటారన్నమాట. అలాగని ప్రవర్తించి నడుచుకునే వారుగా ఉంటారు. స్తోత్రం చెప్పండి. ఎన్ని అనార్థములు జరిగినప్పటికీ, ఎన్ని ప్రమాదాలు జరిగినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు చుట్టుకున్నప్పుడు కూడా మనం ఇర్మీయా గ్రంథంలో చూసినప్పుడు మార్గములో నిలిచి చూడండి, మేలు కలిగిన మార్గం ఏదో అడిగి తెలుసుకుని అందులో నడవమంటే వాళ్ళు ఏమంటున్నారమ్మా, మేము అలాగా అబ్బేబే మా పని మేము అలాగ చేయము, మాకు అవసరం లేదు, మేము అలాగ నడము, మా ఇష్టం వచ్చినట్టు మేము నడుస్తాం, నువ్వు చెప్పాలా అబ్బే అంటున్నాడు. అప్పుడు దేవుని కోపం వచ్చిందంట. అదే అధ్యాయం ఇర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 17-18 వచనాల్లో అలా 21 వరకు మనం చదివితే చూడండి మాట. 16, 17, 18 వచనాల్లో దేవుని కోపము వారి మీద ఏ విధముగా రగులుకున్నదో మనం చూద్దామా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అక్కడికి వెళ్ళకూడదు, 17వ వచనం కాడికి వచ్చేద్దాం చూడమ్మా. లేదు, 18వ వచనం కాడికి వచ్చేద్దాం చూడు. అయితే మేము వినమని వారు అనుచున్నారు, అన్యజనులారా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరితో చెప్తున్నాడు దేవుడు? అన్యజనముతో చెప్తున్నాడు, ఆకాశముతో చెప్తున్నాడు, సంఘముతో చెప్తున్నాడు. సంఘమా వినుము, ఆకాశమా వినుము, అన్యజనమా వినుము, వారికి జరిగినది మీరు తెలుసుకోనండి. ఏం జరిగింది వాళ్ళకి? దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? ఈ జనులు నా మాట వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించి ఉన్నారు, తమ ఆలోచనలకు ఫలితమైన ఏం రప్పిస్తున్నాడంట? వారి యొక్క ఆలోచనలు కలిగి ఫలితమైన కీడునంట వాళ్ళ మీదకి నేను రప్పించబోతూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి. చాలా మంది అనుకుంటారు, చాలా మంది ఏమనుకుంటారండి, అలా అనుకుంటారు. దేవుడు అంటే ఏం చేస్తున్నాడంటే ఆ కిందకు వచ్చినప్పుడు 21వ వచనంలో మనం సందర్భాన్ని చూస్తే చూడండి, అక్కడ అప్పుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు మార్గంలో నేడు ఏమవుతాడంట? హల్లెలూయా.
ఆయన అంటున్న మాట ఏంటంటే ఈ జనులు వెళ్ళే మార్గములు నాకేం కాదు, నాకెవడు ఎదురు లేడు, నన్ను ఎవడు కొట్టలేడు, నా ఎదుటి ఎవడు నిలవలేడు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. దేవుడు ఏమన్నాడంటే ఇదిగో వాళ్ళు వెళ్ళే మార్గంలో అడ్డురాళ్ళు వేయబడుతున్నాయి. అడ్డురాళ్ళు వేస్తాడంట. అడ్డురాళ్ళు వేస్తే ఏం జరుగుతుంది? చదవమ్మా. తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి అమ్మా ఏమైపోతారంట? కూలి. వారితో పాటు ఎవరైతే వారికి సహకరించి సమాజము వారిని బట్టి వెంబడిస్తూ వారిగా ఉన్నారో వాళ్ళందరూ అంట నశించు వారిగా ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. నిజమే కదా, నిజమే. దేవుడు మాట్లాడుతూ ఉంటే 5:10 చూడు. ఇర్మియా 5:10 ఒక మాట ఉంటుంది. ఏంట మాట అంటే ఇర్మియా 5:10 ఇర్మియా 5:10 5:10 6:10 ఆ మాటని ఒక మాట చూస్తే 6:10 అమ్మా, నేను ఎవరికి సాక్ష్యం ఇచ్చుదును వారు వినుటకు. హల్లెలూయా. ఏం చేయరంట? వారు వినుటకంట వారు మనసును సిద్ధపరుచుకొనరు. చదువురత్తండి. గనుక వినలేకపోయిరి, ఇదుగో వారు యెహోవా వాక్యమందు. దేని యందు సంతోషం లేదంట? వాక్యం అంటే సంతోషం, మందిరానికి వెళ్ళాలంటే సంతోషం, ప్రార్థించాలంటే సంతోషం. స్తోత్రం చెప్పండి. ఏమి లేని వారుగా ఉన్నారంట. పెళ్ళికి వెళ్ళాలంటే సంతోషం. అబ్బో 3 రోజులు 6 రోజుల నుంచి ముందే చేతపడిపోతారు. స్తోత్రం చెప్పండి. అవును కదా. ఫంక్షన్కి వెళ్ళాలంటే భోజనాలు ఉంటాయా? ఆమె ఏమి లేదంటే దేవుని వాక్యం అంటే చాలా మందికి దేవుని వాక్యం అంటే ఇష్టం ఉండదండి. దేవుని వాక్యం ఇష్టపడరు, దేవుని వాక్యం విననోళ్ళరు, దేవుడు మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యమును అంగీకరించరు. వాళ్ళకేం లేదంట. దేవుని వాక్యమును ఇష్టపడతలేదంట. మాకు దేవుని వాక్యం యందు మాకు సంతోషం లేదన్నాడు. హల్లెలూయా. నిజం. ఎంత భయంకరమైన ఇష్టం లేదా? నువ్వు దేనిని ఇష్టపడకపోయినా, దేనిని అంగీకరించకపోయినా, బైబిల్ గ్రంథం అంటుంది 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 24వ వచనంలో సర్వ శరీరులను గడ్డిని పోలి ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. 1 పేతురు పత్రికలో మనం చూడొచ్చు, సర్వ శరీరులను గడ్డిని పోలి ఉన్నారు. గడ్డి ఎండును, పువ్వు ఏమవుతుందంట? వాడిపోవును. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజము. సర్వ శరీరములు కూడా గడ్డిని పోలు ఉన్నాము. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. దేవుని వాక్యం అంట చెప్పండి నిత్యము నిలిచి ఉండేది దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ లోకం ఏం శాశ్వతం అనుకునేవాళ్ళు శాశ్వతం. నాకు ఇది శాశ్వతం, నాకు ఇదే సొంతం, అది ఇంకా అబ్బే నాకు ఎవడో నాకు ఎదురులేడు అనుకుంటారు. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం అశాశ్వతమై ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే. ఈ లోకంలో నువ్వు పొలాలు కొనవచ్చు, లేకపోతే ఆస్తులు సంపాదించవచ్చు, పదవులు ఉండొచ్చు, జాబులు ఉండొచ్చు, నీకు పెద్ద బలగం ఉండొచ్చు. ఎంత బలగమున్నా, జాబులున్నా, పొలాలున్నా, ఆస్తులున్నా, ఏమున్నా సరే గమనించండి, సర్వము అన్నిటిని కూడా ఇడిచిపెట్టి మనం ఈ లోకాన్ని వెళ్ళవలసిన వారముగా ఉన్నాం. స్తోత్రం చెప్పండి. అది గమనించాలి. అందుకు దేవుడేమన్నాడు? చదువుదే మాట కిందకు వచ్చినప్పటికీ దేవుని కోపం ఎలా ఉన్నదంటే రగులిపోతుందంటే ప్రభువు ఒక దేవుని యొక్క ఉగ్రత వారి మీద మండుతూ ఉన్నది. అప్పుడేమన్నాడు? దేవుని వాక్యము నీ నోట అగ్నిగా ఉంచుతున్నాను,
ఇదిగో నా జనులైన ప్రజలను కట్టెలుగా ఉంచుతున్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎలా ఉంచాడంట? కట్లు అగ్ని చేత ఆ కట్లను తగలబెట్టు అంటున్నాడు అక్కడ. స్తోత్రం చెప్పండి. అంత కోపంతో ఉన్నాడు దేవుడు. అర్థమవుతుందా దేవుని వాక్యం? నిజమే. అక్కడ ఏమన్నాడంటే, అక్కడ మార్గంలో వాళ్ళకు అడ్డుగా రాళ్ళు వేశాడంట. వాళ్ళకి, వాళ్ళ తండ్రులకు, వాళ్ళ పిల్లలకు, వారి ఇరుగు పొరుగు ఎవరైతే వాళ్ళని వెంబడిస్తున్నారో వాళ్ళు వెళ్ళే మార్గంలో రాళ్ళు అడ్డుగా వేయినప్పుడు గమనించండి, అవి తగిలి వారు గాయపడి అక్కడ వారితో పాటు అనేక మంది నశించరి అని వాక్యం చెప్తూ ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజము. ఈ రోజున ఒకని మార్గం వాని దృష్టికి యథార్థంగా కనపడును, తొదకి వాని నాశనానికి వాణిని నడిపిస్తుందంట. అయితే నువ్వే మార్గంలో నడవగలుగుతున్నావు? ఏ మార్గంలో నువ్వు నడుచుకుంటున్నావు? నువ్వు అనుకుంటున్నావేమో నేను నడిచే మార్గం కరెక్టు, నేను చేసే పని కరెక్టు, నువ్వు అనుకుంటూ నిన్ను నీవే గమనించండి పాడు చేసుకుని పతనం చేసుకునే పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. యేసు నీ కొరకు ప్రతిష్ఠించిన మార్గంలోనికి నీవు తిరిగితే ఆయన అంటున్నాడు, తన అడుగు జాడల యందు మనము నడుచుకోవాలని దేవుడు మన కొరకంట ఒక మార్గమును ప్రతిష్ఠించాడు. అదే మాటని తోమ అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నా ప్రభువా, నువ్వు ఎలాగెళ్తున్నా ప్రభువా, నువ్వు వెళ్ళే మార్గం ఏది ప్రభువా అని అడిగినప్పుడు ఆయన అంటున్న మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. యోహాను సువార్తలో మనం చూడొచ్చు. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు లోపలికి పోవచ్చు, ఎల్లపల్లకు వచ్చేసు అతడు మేత మేస్తూ. స్తోత్రం చెప్పండి. అతడు రక్షింపబడతాడంట. మేత మేస్తూ ఆశీర్వాదకరముగా ఉంటాడంట. స్తోత్రం చెప్పండి. ఎప్పుడో నన్ను రే ప్రభు రే నువ్వు ప్రార్థన మందిరానికి వెళ్ళరా బాబా, ప్రార్థనకి వెళ్ళరా బాబు, మీ ఆవును తీసుకుని మీ పిల్లల్ని తీసుకుని మందిరానికి వెళ్ళరా బాబు అనేవారు నన్ను. యేసుప్రభు దేవుడా, ప్రార్థనకి వెళ్తే తగ్గిపోతుందా? జబ్బు తగ్గిపోతుందా? అప్పులు తీరిపోతాయా? పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా సరే మా వల్ల కాదు బాబా అనేవారు. యేసుప్రభు దేవుడా, భూత వైద్యులు సైతం కూడా ప్రార్థనకి వెళ్ళరా, మందిరానికి వెళ్ళిపోయి బాబు, మా చేతుల్లో ఏం లేదు, దేవుని వల్ల నువ్వు బ్రతుకుతావు, దేవుడి వల్ల నువ్వు బ్రతుకుతావు అంటే అక్కడ భూత వైద్యులు కూడా అన్నాను నేను. యేసుప్రభు దేవుడా, ప్రార్థనకి వెళ్తే బతుకుతామా? నిజమే, ప్రార్థనకి వెళ్తే బతుకుతాం యేసుప్రభు దేవుడు అని ఎప్పుడు నమ్మం అనుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానండి, చాలా మందికి అర్థం కాదు. మాకు అందరు కావాలంటారు. అందరంటే అన్ని ఇష్టపడతాడు. అందరిని ఇష్టపడతాం కాదు. హల్లెలూయా. సృష్టికర్త ఒక్కడే, సృజించిన వాడు అక్కడ ఆయన. యెషయా గ్రంథం చూడండి 55లో 3లో ఉంటది, చెవి యొగ్గు నా యొద్దకు రండి చెప్పండి, నేడు ఆయన మాట వింటే బ్రతుకుదురు. స్తోత్రం చెప్పండి. బ్రతకాలంటే ఆయన దగ్గరికి రావాలి, బ్రతకాలంటే ఆయన మాట వినాలి. నేనే విన్నాను అంటే వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? వాళ్ళని ఒక కట్టెలుగా చేశాడు. వాళ్ళు వెళ్ళే మార్గంలో రాళ్ళు అడ్డుగా వేశాడు. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. యాకోబు అన్నని మోసగించి వెళుతున్నాడంట. ఆదికాండంలో ముగించేసుకుందాం. ఆదికాండంలో 28వ అధ్యాయంలో అన్నను మోసగించి వెళుతున్నాడంట. వెళుతున్నప్పుడు 15వ వచనంలో ఆదికాండం 28 ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నేను రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను అని చెప్పగా యాకోబు నిద్ర మేలుకుని నిశ్చయముగా అయ్యో దేవుడి స్థలంలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడేమన్నాడు యాకోబు?
మార్గంలో నన్ను కాపాడు గనుక చెప్పండి, మార్గంలో నన్ను కాపాడు గనుక, వెళ్ళే ప్రతి స్థలంలో నాకు తోడుండు గనుక, నాకు ఆహారం ఇచ్చి గనుక, నాకు వస్త్రాలు ఇస్తే నువ్వు నాకు దేవుడుగా ఉంటావు ప్రభువా. స్తోత్రం చెప్పండి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 3వ అధ్యాయంలో 6వ వచనంలో ఉంటుంది, నీ మార్గములను యెహోవాకు అప్పగించుకుంటే ఏమున్నది? నీ మార్గములు యెహోవాకు అప్పగించుకున్నప్పుడంట నీ త్రోవలు అన్నినంట సరళము చేయబడతాయి. ఎవరికి అప్పగించుకోవాలి? ఆమె లేదు, నేను అప్పగించుకోను, నేను అందులో నడవను, నాకు అవసరం లేదు, దేవుని వాక్యం అంటే నాకు ఇష్టం లేదు, సంతోషం లేదంట. సంతోషం లేదంట. హల్లెలూయా. నువ్వు దేన్ని చూసి సంతోషపడుతున్నావు, దేన్ని చూసి ఎగసెగసపడుతున్నావు, ముందుకు పరుగులెడుతున్నావో అది నిన్ను ముంచేస్తా తప్ప నిన్ను బాగు చేయదు, బ్రతికించదు. దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తుంది, నిన్ను నడిపిస్తుంది, నిన్ను పరలోక రాజ్యం చేరుస్తుంది. ఈ భూమి మీద నిన్ను సజీవులుగా నిలవబెట్టి అనేకుల ఎదుట నీకు మంచి ఘనతనిచ్చేది దేవుని వాక్యము. స్తోత్రం చెప్పండి. నాకు వాక్యం వద్దు బాబోయ్, దేవుని మందిరం వద్దు బాబు. ఒక ఆయన వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయింది, పుష్పవతి అయింది, అంజులమాట. అంజులైతే మాస్టర్ గారు, ఇదిగో మా అమ్మాయి పుష్పవతి అయింది, మరి కార్డు మా కార్యక్రమం పర్సనల్ కార్యక్రమం పెట్టుకున్నాం, మరి మా కార్డులు వేయాలండి, ఎక్కడ తక్కువగా వస్తే ఎక్కడ బాగా వేస్తారని చెప్పమంటే, నేను ఒక పాస్టర్ గారు పలానా దిక్కుని బాగా వేస్తారని చెప్పినోడికి కార్డు వేయించమని చెప్పి మ్యాట్ రాసిచ్చాడు. మ్యాట్ రాసిస్తే ఆ దైవజనుడు ఏం చేశాడంటే, పైన ఏసీఎల్ గ్రంథము 16వ అధ్యాయంలో ఉంది కదా, నేలడు పడిన చిగురు రుద్ది ఎగినట్లుగా దాని రుద్దులోనికి తేగ అది ఆభరణపు స్థితిగా మార్చబడ్డదని వాక్యం ఉంది. ఆ వాక్యము దైవజనుడు ఆ కార్డు మీద వేస్తే, ఆ కార్డు వచ్చిన తర్వాత పట్టుకెళ్ళి ఇచ్చినప్పటికీ ఆ వ్యక్తి అన్నాడు, బాబు దీని మీద వాక్యం వేసావా మా ఊళ్ళు ఈ వాక్యం, ఈ కార్డు మీద వాక్యం చూస్తే మా ఊళ్ళు ఎవరు ఫంక్షన్కి రారు, వాక్యం తీసే. అలా కాదని చెప్పిన వినలా, బతిమలన్నా వినలా. వద్దండి బాబు, మా వాళ్ళు ఎవరు ఫంక్షన్ రారు, చేసిన ఫంక్షన్ అంతా వృధా అయిపోతుంది అన్నాడు. తీసేసి ఫంక్షన్ అయిపోయింది. నెల తిరుక్కోకుండా ఆ అమ్మాయి పరిస్థితి తారుమారులు అయిపోయింది. కాళ్ళు చేతులు పనిచేయవే. ఎన్ని తిప్పలు పడ్డారు తెలుసా, ఎన్ని అప్పులు చేశారు తెలుసా. ఆ బిడ్డ పుడికి పూనుకోలేదు సరిగా. ఆ బిడ్డ కొరకు మరలా దైవజనుడు మళ్ళీ కాళ్ళు పట్టుకుని ఏళ్ళు పట్టుకుని వాక్యం చదివి ప్రార్థన చేసి, దేవుని వాక్యము సజీవమైనది, అది శక్తి కలిగినదంట. స్తోత్రం చెప్పండి. ఎబ్రీ పత్రిక 4:12 చూస్తే దేవుని వాక్యం సజీవమైనది, శక్తి కలిగినది, అది ఎటువంటి ఖడ్గమ కనంట, అది విభజించబడినట్లుగానంట, ప్రాణాత్మలను కీళ్లను మూలుగుల్లోనికంట. జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఇంజెక్షన్ చేస్తారు. సట్టకు చేసిన జబ్బుకు చేసిన ఒళ్ళంతా వెళ్ళినప్పుడే, శరీరం అంతట్లోకి వెళ్ళినప్పుడే జ్వరం తగ్గుతుందో జబ్బు తగ్గుతుంది. దేవుని వాక్యము ఆ మెడిసిన్ కన్నా అంత స్పీడ్గా పనిచేస్తుంది. నరనరాలలో ఎముకలలోకి దూరుకుంటూ వెళుతుంది. మన మనస్సాక్షి, మన ఆలోచన అది పరిశుద్ధమై దేవునికి అంగీకారముగా ఉంటే నీ ప్రాణాత్మను, శరీరమును, కీళ్లను, మూలుగులు కూడా స్వస్థత, ఆరోగ్యం కలిగిస్తుందంట, బలపరుస్తుందంట దేవుని వాక్యం. స్తోత్రం చెప్పండి. పౌలు అదే మాట అన్నాడు, నన్ను బలపరుచు అని అందు నేను సమస్తమును చేయగలను అన్నాడు. స్తోత్రం చెప్పండి. అంత శక్తి కలిగిన వాక్యమును వినుకోకుండా, లోపడుకోకుండా, అనుసరించుకోకుండా, మాకు అక్కర్లొద్దు, మేము వినము, మేము అలాగ నడుచుకో, మాకు అక్కర్లొద్దంటే దేవునికి ఏమన్నా నష్టం అంటారా? ఆలోచన చేయండి. సేవకుడికి నాకేమన్నా నష్టం అంటారా? ఈరోజు ఈ సందర్భంగా మాట్లాడతాడని దేవుడు నాకు ఉద్దేశం తెలియదు. ఏదేమైనా ప్రభు అంటున్నాడు, చక్కగా మేలు కలుగు మార్గం, మేలు కలుగు మార్గం ఏదో అడిగి మరి దానిలో నడవండి, అప్పుడు మీకు నెమ్మది. ఎందులో నడుచుకుంటే నెమ్మది? ఈనాడు ఏ కుటుంబంలో చూసినా, ఏ మనుషులలో చూసినా
ఏ వ్యాపారవేత్త కాదు, ఉద్యోగవేత్తలు కాదు, పదవుల్లో ఉన్న ఎవరిలో చూసి ఏం లేదంటే నెమ్మది అనేది లేదు. స్తోత్రం చెప్పండి. మనం సురక్షితంగా, నెమ్మది కలిగి, ఆరోగ్యకరంగా, ఐశ్వర్యవంతం, మరి గొప్ప ఉన్నతముగా మనం దీవెనకరంగా ఉండాలంటే యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గంలోనికి నీవు తిరిగితే, అబ్బా నడుచుకునడానికి మనం ఇష్టపడితే ఆయన అడుగు జాడల్లోనికి మనం వెళ్ళాలి, నడవటానికి ఇష్టపడాలి. నేను ఇలాగే ఉంటానంటే కుదరదు, నేను మారనంటానికి కుదరదు. పౌలు కూడా ఒకప్పుడు దుర్మార్గుడు, భయంకరమైన వ్యక్తి. ఆయన అంటున్నాడు, ఆయన ఏమన్నాడు, నేను ఆయన పూలు నడుస్తున్నాను, మీరు నన్ను పూలి నడవాలి. స్తోత్రం చెప్పండి. నేను మారను అంటానికి లేదు, నేను నడవనన్నాను అనుకో దేవుడు వదిలేడు అలాగా. స్తోత్రం చెప్పండి. వదిలిపెట్టే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు. నీ మార్గంలో అడ్డురాళ్ళు ఉంటాయి అన్నాడు. నువ్వు కట్లుగా మార్చబడుతున్నావు, అగ్ని తగలబెట్టును గాక అని చెప్పి వాక్యమే నిన్ను మరలా ఖండించి శిక్షించడానికి సమర్థమైనది. వాక్యమైన దేవుణ్ణి తిరస్కరించుకోకుండా ప్రభుని అంగీకరిస్తే మన మార్గంలో ప్రభువుకు అప్పగించుకుందాం. నీ మార్గంలో నీ ప్రవర్తన అంతటి ఉంది దేవుని అధికారాన్ని కప్పుకుంటే నీ త్రోవలన్నీ సరళం చేయబడతాయి, గొప్పగా నువ్వు దీవించబడతావు. యాకోబు ప్రయాణంలో ఉండి దేవునికి అప్పగించుకున్నట్టు తన మార్గంలో కాపాడు బాబు, వెళ్ళే స్థలంలో తోడుండు బాబు, ఆహారమే బాబు, వస్త్రాలే బాబు, నువ్వు నాకు దేవుడిగా ఉంటావో, నాకు ఏదైతే ఇస్తున్నావో నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నీకు చెల్లిస్తానని చెప్పి దేవునికి మొక్కుబడి చేసి ప్రభువును స్తుతించేవాడుగా ఉన్నాడు. అయా పశువులు, ఒంటెలు, అయా అనేక గొర్రె మేకల మందలను తులదూకునందుకు దేవుడు గొప్ప ఐశ్వర్యము యాకోబుకి ఇచ్చి, దేవుడు సమృద్ధిని ఇచ్చి యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభు మార్గంలో నువ్వు తిరుగుదా, ప్రభు నీ కొరకు ప్రతిష్ఠించే మార్గంలో నువ్వు తిరిగి నీ ఎడల నిన్ను దీవించడానికి ప్రభు సమర్థుడైనాడు. అట్టి కృపను పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు చేరిన వారికి, వాగ్దానాల వాక్యం వింటున్న వారికి ప్రభు కృప మహా తోడుండి నడిపించి కాపాడుగాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి,